చాలా బాగుంది. ఏది ఫస్ట్ సినిమా రాధిక డీజే టిల్ ఉంది కదా, ఫస్ట్ మూవీ అది బాగుంది. ఇది చాలా బాగుంది. రాబోయే సినిమా గురించి కూడా మనం ఊహించుకుంటే చాలా 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 బాగుందని చెప్పుకునే అవకాశం ఇప్పుడే వచ్చేస్తా అనమాట. ఎందుకంటే మనోడు సిద్ధు జొన్నలగడ్డ నేను రాసుకున్నాడంట. ఆయన రాసుకున్న డైలాగులు ఆయనకు అద్భుతంగా సెట్ అయినది. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ సూపర్ ఉంది. ప్లస్ ఏంటి? మైనస్లు లేవు, ప్లస్ ఇంకా నేనేం చెప్పా, సినిమాలో మైనస్ లేవు, ప్లస్ ఏం చెప్పాలి? అలాంటోడే తెల్లబడ్డోడే ఇట్లా ఎగురుతున్నాడంటే మరి నీలాంటి నల్లగున్నోడు ఎట్లకి రాలే? మళ్ళా ప్లస్లు మైనస్లు అడుగుతున్నాను. నాకాడ మైనస్లు కనపడలేదు కాబట్టి ఇలా ప్లస్లు చెప్పడానికి ఏమి లేవు. సినిమా మొత్తం ప్లస్. రాధిక ఎంట్రీ అయితే ఇంకా అద్భుతమైన ప్లస్. ఆ రాధిక జాతికి సెల్యూట్ కొడుతున్నా. ఎందుకంటే డీజే టిల్లు లాంటి వాడు మోసపోతుంటే డీజే టిల్లు లాంటి యువత ఈ సినిమాను చూసి రాధిక జాతికి దూరంగా ఉంటారు. సో డీజే టిల్లుకు సెల్యూట్ కొడుతున్నా. రాధిక ఫ్లవర్ పెట్టిందా? ఇంకొక రాధిక వస్తుందా? ఏ రాధిక వచ్చినా ఆ చెవులో పవర్లు పెడదామని నేను పెట్టించుకోను. ఎందుకంటే నాకన్నా ముందు ఉన్న జాతిని చూశాను. అమ్మ నాన్నలను చూశాను, బయట ఫ్యామిలీని చూశాను, ఫ్రెండ్స్ చూశాను. వాళ్ళు లవ్ లో పడి వాళ్ళు పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడ్డారో, ఇట్లా రాధిక జాతి ఎదురొస్తే వాళ్ళు పడ్డ నష్టాలేందో వాళ్ళు పడ్డ కష్టాలేందో చూశాను. కాబట్టి